తీపి పులుపు వగరు చేదు షడ్రుచులు లోకల్ కిచెన్. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. మనం ఇప్పుడు సజ్జ పాలు తయారు చేస్తున్నాం కదండి. నీరు మరిగిన తర్వాత అందులో పంచదార వేసాము, ఆ తర్వాత బొంబాయి రవ్వ కూడా వేసి దాన్ని మనం బాయిల్ చేస్తున్నాము, కుక్ చేస్తున్నాము. ఎంతవరకు కుక్ అయిందో ఇప్పుడు చూద్దాం. శ్రీవల్లి గారు చూద్దాం ఒకసారి తీసి. ఇది దగ్గర పడింది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఎలాచీ పౌడర్, ఏలక్కాయ పౌడర్, కొద్దిగా నెయ్యి వేస్తే అది ఇంకొంచెం పొడిగా అంటుకోకుండా వస్తుంది. మనకి ఉండలు చేస్తాం కదా, కలపమంటారా? స్టవ్ ఆఫ్. ఏలక్కాయ పొడి వేసాక మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు చల్లారనివ్వాలండి. స్టవ్ ఆఫ్ చేయనా? స్టవ్ ఆఫ్ చేసి ఓకే. ఇప్పుడు మనం దీని ఏదైనా ప్లేట్లోకి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటే తొందరగా చల్లారుతుంది. ఇది పూర్తిగా చల్లారితే కానీ మనం ఉండలు చేయలేము. అప్పాందంగా కాంతి గారు, హల్వా చల్లారాలి కదా, ఈలోపు మనం దానికి కావాల్సిన బ్యాటర్ రెడీ చేసి పెట్టుకుందాం అండి. మైదా పిండి, బియ్యం పిండి కలిపి మీరేమో ఈలోపు మూకుడు దీన్ని పెట్టి నూనె వేయండి. దాంట్లో అది కాగుతుంది. అంటే ఇప్పుడు మన సజ్జ పాలు ఫ్రై చేయడానికి తోపు పిండి. అవునండి, తోపు పిండి. స్టవ్ వెలిగించమంటారా? స్టవ్ వెలిగించి నూనె పెట్టి. అంటే ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేస్తాం కదండి. అవునండి. చాలండి, సరిపోతుంది. ఇప్పుడు మైదా పిండి. అంటే మైదా పిండి మనం ప్రపోర్షన్ ఎలా తీసుకుంటున్నామండి? 1 కప్పు మైదాకి 1/2 కప్పు బియ్యం పిండి అండి. బియ్యం పిండి 1 కప్పు మైదా పిండి, 1/2 కప్పు బియ్యం పిండి. దీనికి ఏ స్వీట్ అయినా ఇలా తోపు కలిపినప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటే దాని రుచి బాగుంటుందండి. ఒక చిటికెడు. కొంచెం నీళ్ళు ఇవ్వండి. పిండి కలిపేసుకున్నామండి. అదే బజ్జీల పిండి మాదిరిలాగా కొంచెం కలుపుకుంటామండి. ఇలాగా పలచగానే కలుపుకోవాలి. దీంట్లో డిప్ చేసి వేయిస్తాం కదా, అందుకని. నేను ఇంకా మీరు రొట్టెల పిండి లాగా చేసి తడిపి దాంట్లో ఇది ఉండపెట్టి ఇలా వద్దుతారు. అది వేరే రకం ఇలా చేస్తారండి. అలా కూడా చేస్తారు. ఇది ఒక రకం ప్రొసీజర్ అండి. ఇప్పుడు ఇది హల్వా చల్లారి పెట్టుకున్నాం కదండి. ఇది చల్లారిన తర్వాత చల్లారిందండి. దీన్ని ఒక పేపర్ మీద, ఒక ప్లాస్టిక్ కవర్ మీద చేసుకుని ఉండలుగా చేసుకుని దాన్ని అప్పాల కింద చేసుకుందామండి. బ్యాటర్ పక్కకి పెట్టుకుందాం. దీనికి కొంచెం నెయ్యి రాసుకుంటే అంటుకోకుండా ఉంటుంది. అదే ఇంట్లో ఉండే పాల కవర్లు తీసుకోవచ్చు, నూనె కవర్లు తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. చిన్న ఉండలు. మనం ఈ హల్వా రెడీగా పెట్టుకుంటే ఇంట్లో పిల్లలు అంటే ఎప్పుడు పడితే అప్పుడు కావాలంటే అప్పుడు వేడి వేసుకుని వేయచ్చు. మీరు మా లోకల్ టీవీ ప్రోగ్రామ్స్ చూస్తుంటారా? చూస్తుంటానండి. ప్రతిరోజు అన్ని ప్రోగ్రామ్స్ చూస్తుంటాను. కొన్ని పెళ్లి సందడి ఒకటి చూపిస్తూ ఉంటారు. గురువారం నాడు ఎవ్రీడే లోకల్ కిచెన్ డెఫినెట్గా వాచ్ చేస్తే. ఒక ప్లేట్ ఇవ్వండి. ఇలా అప్పాలాగా చేసుకుని ఇవి రెడీగా పెట్టుకోవాలి. మనకి హల్వాలో కూడా అస్సలు ఉండకట్లేదు కాబట్టి మృదువుగా వస్తుందండి. పల్చగా ఉంటేనే బాగుంటుందండి.
అయిపోయిందండి. ఎంత పలచగా ఈ తోపుపిండి గుర్తు అంత క్రిస్పీ వస్తుంది. రెండో వైపు టర్న్ చేయండి. ఇవి బ్రౌన్ కలర్, బ్రౌన్ కలర్లో రావాలండి. క్రిస్పీగా ఫ్రై అయ్యాయి కదండి. ఫ్రై అయ్యండి. ఇంకా ఆపేద్దాం. స్టవ్ ఆఫ్ చేయండి. ఆఫ్ చేసి వేడివేడిగా క్రిస్పీగా ఉండే సజ్జప్పాలు రెడీ అయ్యాయండి. ఎక్సలెంట్ అండి, బాగుంది చాలా డిష్. థ్యాంక్స్ అండి. చూసారు కదండి సజ్జప్పాలు తయారు చేసే విధానం ఎంతో క్రిస్పీగా వచ్చాయి, చాలా డెలిషియస్గా ఉన్నాయి. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. సజ్జప్పాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. సజ్జప్పాలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బొంబాయి రవ్వ, పంచదార, మైదా పిండి, బియ్య పిండి, నెయ్యి, ఇలాచీ పొడి, ఉప్పు. సజ్జప్పాలు తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక బౌల్ పెట్టి అందులో 3 కప్పుల నీళ్లు పోయాలి. నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు 1.5 కప్పు పంచదారను వేసి దాన్ని కరగనివ్వాలి. అది కరిగిన తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వను కూడా వేసి దాన్ని ఉడకనివ్వాలి. అది దగ్గర పడుతూ ఉన్నప్పుడు కొద్దిగా ఏలక్కాయల పొడి, కొంచెం నెయ్యి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ హల్వాని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత చిన్న చిన్న అప్పాల్లాగా చేసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు బియ్య పిండికి 1 కప్పు మైదా పిండి, చిటికెడు ఉప్పు వేసి నీటితో కలిపి పల్చటి బ్యాటర్ లాగా తయారు చేసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి తీసుకుని అందులో నూనె వేసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత అప్పాలని బ్యాటర్లో ముంచి కాగిన నూనెలో డీప్ ఫ్రై చేస్తే సొజ్జప్పాలు రెడీ అవుతాయి. సొజ్జప్పాలు తయారు చేసే విధానం చూశారు కదండి. మరి మా నెక్స్ట్ ఐటమ్ కట్టు పొంగలి. అది నేర్చుకోబోయే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. Local kitchen.